తమ్ముడు తన వాడైన ధర్మం చెప్పేవాడే ధర్మరాజు అన్నట్టు ఎన్ని తరాలు మారినా ఎన్ని యుగాలు మారినా అదే ధర్మం పట్టుకొని బ్రతికేది ఈ భారతదేశం. అటువంటి ఈ భారతదేశాన్ని ఈరోజు తన చెప్పు చేతుల్లోకి చేసుకుందామని చెప్పేసి నానా విధాలుగా ప్రయత్నించిన ట్రంప్ ఆల్మోస్ట్ ఇప్పుడు చావు కూరలో చిక్కుకోవడం మనకు తెలుస్తుంది. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. చేతి మీద బ్రూజ్ అని చిన్నపాటి దాని గాయం అందామా, అది కనిపిస్తూ ట్రంప్ సంచోట వైరల్ అవుతుంది. ట్రంప్ ఈజ్ డెడ్. ఏ క్షణమైనా జేడీ వ్యాన్స్ వైస్ ప్రెసిడెంట్ ఉన్నాడు కదా, వ్యాన్స్ అతను అధ్యక్షుడు కాబోతున్నాడు. ఈ విషయాన్ని ఇండైరెక్ట్గా వాన్స్ చెప్పాడు. ఏమని? అనుకోని పరిస్థితులలో ఊహించిన విధంగా అధ్యక్ష పదవి చేపట్టాల్సి వస్తే ఐఎమ్ రెడీ అని ఒకటి, అనారోగ్య కారణాల వల్ల ట్రంప్ కనుక పదవి దిగిపోవాల్సి వస్తే నేను తీసుకుంటా అని చెప్పేసి ఇంకో రకంగా. ట్రంప్ బాగున్నాడు, బట్ అనుకోని కారణాల వల్ల ఇతను జరిగితే నేను అధ్యక్ష పీఠం ఎక్కుతాను, దేశాన్ని పరిపాలిస్తానని చెప్పేసి వాన్స్ చెప్పాడు. వాన్స్ ఎవరు? మన భారతీయ అమ్మాయిని పెళ్లి వ్యక్తి, మనకు అల్లుడు. సో రిషి సునాక్ మొన్నటి వరకు బ్రిటన్ ప్రధానిగా ఉన్నాడు, ఇప్పుడు అమెరికా ప్రెసిడెంట్గా వాన్స్ అయ్యేటట్టు అవకాశం స్పష్టంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ ఈరోజు అమెరికాలో ఉన్నటువంటి రిపబ్లికన్లు, డెమోక్రాట్లు వీళ్ళే కాకుండా ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ ఉంటారు, వాళ్ళు అంతా కూడా ఆల్మోస్ట్ అమెరికాని ఈరోజు ఒక టాయిలెట్ బ్రాండ్ లాగా మార్చేశాడు. కంపు కొడుతుంది ఆ బ్రాండ్ అంటేనే. అమెరికా అంటే ఒక టాప్ బ్రాండ్ 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 అంటారు కదా, ఏం బ్రాండ్? ఈరోజు భారతదేశం మీద ట్రంప్ వాంటెడ్గా విధించినటువంటి 50% ట్యాక్స్ ఏదైతే ఉందో, ముందు 25%, ఇప్పుడు మరల ఎక్స్ట్రాగా 25%. అదేమంటే మీరు ఉక్రెయిన్ మీద రష్యా చేసే యుద్ధానికి సాయం చేస్తున్నారు, అదేమంటే రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తున్నారు అన్నాడు. రష్యా నుంచి అత్యధిక మొత్తంలో ఆయిల్ కొనుగోలు చేస్తున్నారు చైనా, వాడినేం పీకలేకపోయాడు. తర్వాత ట్రంప్కి నోబెల్ శాంతి బహుమతి కావాలి. దానికి గాను దేశంలో ఎక్కడ ప్రపంచంలో ఏ 2 దేశాల మధ్య ఎక్కడైనా కూర్చున్నప్పుడు గొడవ వస్తుంటే, హలో నేనున్నా శాంతి కాముకుడిని వస్తున్న ఆపుతా 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 అంటూ వెళ్ళి హడావుడి చేస్తున్నాడు. అలా మొన్న ఆపరేషన్ సింధూర్ సమయంలో మనకి పాకిస్తాన్కి మధ్య అది ఆపి నేనే హడావుడి చేశాడు. రాహుల్ గాంధీ దాన్ని హైలైట్ చేశాడు. జయశంకర్, మన రాజ్నాథ్ సింగ్, మోదీ క్లియర్గా చెప్పారు, అరే నాయన ఇది భారతదేశం రాబాయ్, ఎవడో ఏదో చెప్తే చేయదు. డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ వాళ్ళు నెత్తురు ముత్తున్నారు పాకిస్తాన్ వాళ్ళు, మన వాళ్ళతో హాట్ లైన్లో. అప్పుడు ఆపాం, వాళ్ళు ఎయిర్ బేస్లు ధ్వంసం చేసాం, పాకిస్తాన్ టెర్రరిస్ట్ స్థావరాలను ధ్వంసం చేసాం. ఇక అల్లలాడిపోతుంటే అప్పుడు ఆపేవరా, ఎవడో చెప్తే మేము ఆపేది ఏంట్రా అని అన్నారు. అడ్డంగా పరుగు పోయింది. తర్వాత ఉక్రెయిన్ రష్యా యుద్ధం ఆపుదని హడావుడి చేశాడు. ఈవెన్ అలాస్కాలో పుతిన్తో చర్చలు కూడా జరిపాడు. బట్ పుతిన్ ముందు స్కూల్ బచ్చ అయిపోయి ట్రంప్. ఈ ఫ్రస్ట్రేషన్ ఇదిలో పడిపోయి అసలు ఏం చేస్తున్నాడు ఏంటో కూడా అర్థం కాకుండా ట్రంప్ చేసిన పనుల వల్ల ఈరోజు అమెరికా ఊహించిన విధంగా భయంకరమైనటువంటి ఊబిలో కూరిగిపోతాం. ఏం చేస్తున్నాడు ఇప్పుడు ఇండియాకి సంబంధించి? మనం ఏదైతే వాళ్ళకి ఎక్స్పోర్ట్స్ చేస్తున్నామో దాని మీద భారీగా ట్యాక్స్లు పెట్టాడు. ఇందులో నష్టం ఎవరికరా అంటే అమెరికా వాళ్ళకి. ఇప్పుడు అమెరికా వాళ్ళు కదా కొనుగోలు చేసుకోవాల్సింది. ఇప్పుడు మన మార్కెట్ కాదండి, ఇప్పుడు వేరే మార్కెట్ నుంచి వాళ్ళు తెచ్చుకున్నారు అనుకుందాం. వన్స్ అవి అక్కడ కొనుగోలు చేయాలన్నా క్వాలిటీకి రావాలి కదా. మన భారతదేశం చెందినటువంటివి తక్కువ రేట్లో బెస్ట్ క్వాలిటీ అనేది ఉంది. బట్ వేరే దేశాలు ఇప్పుడు మనకన్నా తక్కువ రేటు వాళ్ళు ఇచ్చినా ట్యాక్స్లు పెరిగాయినా కాబట్టి అది క్వాలిటీ ఉండదు. మరి అప్పుడు ఏం చేసుకోవాలి? ఎక్కువ రేటు పెట్టి మనది కొనుక్కోవాలి. ఇంకా అప్పుడు మళ్ళీ మనకే లాభం. ఇక అన్నింటికి మించి రేపు 2038 నాటికి ప్రపంచంలో జీడిపికి చూసుకుంటే 2వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కొంత అవతరించబోతాం. ఫస్ట్ ప్లేస్ చైనా ఉండబోతోంది. అమెరికా థర్డ్ ప్లేస్ ఉండేది. ఎక్కడ ఉండేది ఎవరికి అర్థం కావట్లేదు. ఎందుకంటే ఈరోజు అమెరికాలో ఉన్నటువంటి టాప్ మోస్ట్ బిలియనీర్లు కూడా ట్రంప్ నిర్ణయాల వల్ల లేనిపోయిన తలనప్పుడు అమెరికాగా మొదలని అంటున్నారు. సో ఇప్పుడు వచ్చే ట్రంప్ సెకండ్ ఏంటి అంటే కనిపించట్లా. వైట్ హౌస్ మాత్రం ట్రంప్ బ్రతికే ఉండని చెప్పి ఒక మాట చెప్పింది. జేడీ వాన్స్ అయితే ఎప్పుడెప్పుడు ప్రెసిడెంట్ అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నాడు. ఓవరాల్గా ఇప్పుడు మనం ఏదైతే ఎక్స్పోర్ట్ చేస్తున్నామో అమెరికాకు సంబంధించి దాని మీద అమెరికా వాళ్ళు ఏదైతే హడావుడి చేస్తూ ఉన్నారో దానికి మనకు ఆల్టర్నేటివ్ కంట్రీస్ ఏమన్నా ఏంటని చెప్పేసి ఆల్రెడీ మన వాళ్ళు ఎతికేస్తున్నారు. అండ్ ఓ పక్క రష్యా, ఓ పక్క చైనా. రష్యా మనకి ఎప్పటి నుంచో మిత్ర దేశం, చైనాని శత్రు దేశం అనుకుంటూ ఉన్నా కానీ పాకిస్తాన్ అంతే కాదు అది. ఎందుకు? చైనా అవసరం మనకుంది, మన అవసరం చైనాకు ఉంది. చైనా వచ్చేసి ప్రపంచంలో అతిపెద్ద మ్యానుఫ్యాక్చరర్ అది.
అండ్ వాళ్ళు ఎట్టి పరిస్థితి చూస్తున్నా సరే చైనా వాళ్ళకన్నా బెస్ట్ వేలో ఒక ప్రొడక్ట్ కన్జ్యూమ్ చేయడం కావచ్చు, వాడటం కావచ్చు అన్నప్పుడు మనది అంటే బెస్ట్ మార్కెట్ అన్నట్టు వరల్డ్లో. ఏదో చెప్పుకుంటూ పోయినప్పుడు చైనా వస్తువులు మనం కొన్నా, మనకు సంబంధించి వేరే ఏదైనా చైనా వాడితో షేర్ చేసుకుంటూ ఉన్నా, రేపటి రోజు బ్రిక్స్ దేశాలు ఏవైతే ఉంటాయో బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా, ఈ బ్రిక్స్ దేశాలకు సంబంధించి అత్యధికంగా ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ అన్నప్పుడు డాలర్కి సంబంధించి మెయిన్గా ట్రేడింగ్ అంతా జరుగుతుంది. ఈ డాలర్ అన్న కాకుండా, అమెరికా డాలర్ కాకుండా రష్యా అండ్ ఇండియా అండ్ చైనా కలిపి రిక్ అనే ఒక సెపరేట్ కరెన్సీని లాంచ్ చేసి దీనితో లావాదేవీలు జరిపితే అప్పుడు డాలర్ అవసరం ఉడికి లేకుండా పోయింది. అప్పుడు పరిస్థితి ఏంటి అసలు? ఇప్పుడు మన దేశానికి సంబంధించి ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ అన్న వేళ ప్రపంచంలో హ్యాండిల్ చేయలేనప్పుడు ఆటోమేటిక్గా రేపటి రోజు మన కరెన్సీ వాళ్ళ దగ్గర ఉండదు. మన కరెన్సీ వాళ్ళ దగ్గర లేనప్పుడు ఒకవేళ మరలా కావాలనుకున్నప్పుడు ఎక్కువ డబ్బులు పెట్టాల్సిందే. నేను ఒక ప్రొఫెసర్గా కాదు, ఒక జర్నలిస్ట్ కాదు, ఒక కామన్ మ్యాన్గా మీకు ఇదంతా చెప్తున్నాం. ఈరోజు అమెరికా పరిస్థితి ఎంత అధ్వానంగా ఉంది అంటే ట్రంప్ వల్ల అమెరికా పేక మెడల్లా కూలిపెట్టడం దాని యొక్క ఆర్థిక వ్యవస్థ. అండ్ టాప్ మోస్ట్ బిలియనర్లు సైతం ఇప్పుడు నెత్తులను మొత్తుకుంటా ఉన్నారు ఈ ట్రంప్ చేసిన కంపు ఇప్పట్లో అమెరికాను వదిలేలా లేదు అని. నేనైతే చెప్తున్నాను, గుర్తుంచుకోండి, 2024 ఎన్నికలలో వైసీపీ ఎంత చిత్తుగా అయితే ఓడిపోతే అని చెప్పున్నాను. ఇప్పుడు ట్రంప్ వచ్చేసి మొత్తం 4 సంవత్సరాలు ప్రెసిడెంట్గా ఉండాలి అమెరికాకి సంబంధించి ఎవరైనా గెలిస్తే. ఇప్పుడు అరౌండ్ ఒక 9 months 6 months అంతా దాటింది కదా. ఇతనైతే ఫుల్ టైం ఈ సెకండ్ టైంలో ఫుల్ టైం అతను ప్రెసిడెంట్గా ఉండడం నాకైతే అనిపిస్తుంది. అవునా కదా? తర్వాత మాట్లాడుకుందాం. భారత్ జోలికి వచ్చి చావు కూరలు చిక్కుకుపోయాడు. భారత్ జోలికి వచ్చి అమెరికా బ్రాండ్ని కంపు చేశాడు. భారత్ జోలికి వచ్చి త్వరలో భారత్ని విశ్వ గురువుగా మార్చబోతున్నాడు. భారత్ జోలికి వచ్చి మనల్ని రెచ్చగొట్టి తనది లబ్ధి పొందాలని చూశాడు. బట్ మన వాళ్ళు క్రైసిస్లో ఆపర్చునిటీ వెతుక్కొని ఓ రేంజ్లో దూసుకుపోతా ఉన్నారు. దట్ ఈస్ భారత్.